హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీరా ఆర్యన్. సో బయట చల్లని వెదర్లో ఆనియన్ పకోడీ వేసుకుని తింటే వేడివేడిగా ఎంత బాగుంటుంది. ఈరోజు మనం ఆ రెసిపీని చూద్దాం. ఆనియన్ పకోడీకి ముందుగా కావాల్సినవి ఆనియన్స్. సో 3 ఆనియన్స్ తీసుకొని మనం వాటిని సన్నగా ఇలా తరిగేసేసుకొని అందులో ఎంత పుదీనా ఇంకా పచ్చిమిర్చిని కూడా మనం చాలా చిన్నగా కట్ చేసి వేస్తే మనకు పకోడీ ఆనియన్ చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. అందులో 4 కరివేపాకు రెబ్బలు, ఇంకా ఇంత ఓమా, మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఓమా వేసుకోవచ్చు. కారం 2 టేబుల్ స్పూన్స్, అందులో ఇంత ఉప్పు, ఇంకా జీలకర్ర, మీకు కావాలి అని అంటే బేకింగ్ సోడా కూడా దానిలో వేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత మనం అన్నీ మిక్స్ చేసుకున్నాం. ఆనియన్స్ అన్నీ చిన్న చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాం అనేసి తీసి వాటిని విప్పినట్టు చేసి దాంట్లో మనం ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేసి అందులో వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మనం ఫస్ట్ వాటర్ పోయకూడదు. వాటర్ పోయకుండా ఫస్ట్ దాన్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత చిన్నగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు నానబెట్టేసి పక్కకు పెట్టేద్దాం మనం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి వెయిట్ చేసి ఆనియన్ పకోడీ దాంట్లో ఇలా చిన్నగా వేస్తే ఉంటే అవి మంచిగా ఒక గోల్డెన్ కలర్లో వచ్చినాక వాటిని మనం తీసుకుందాం. ఎంతేనండి, చాలా సింపుల్ ఆనియన్ పకోడీ చేసుకోవడం. చల్లటి వెదర్లో వేడివేడిగా ఆనియన్ పకోడీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.